హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వైకేపీ. మీరు చూస్తుంది వికేపీ ఇన్ఫ్రా. ప్రజెంట్ నేను వచ్చేసి ఇటు మహారాష్ట్రలోని కుందల్వాడి బస్ స్టేషన్లో ఉన్నాను. ఇక్కడ ఇది వచ్చేసి మన తెలంగాణ బాసర నుండి బాసర రైల్వే స్టేషన్ తర్వాత ధర్మాబాద్ రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడ నుండి ఈ స్టేషన్ వచ్చేసి 15 కిలోమీటర్స్ ఉంటుంది. కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది రైట్ సైడ్లో కనిపిస్తుంది పాత బస్ స్టేషన్ అన్నమాట. ఇది ఇంత పాత బస్ స్టేషన్. ఇటుపక్క ఇదంతా కొత్త బస్ స్టేషన్. ఇది వచ్చేసి 1.78 crores బడ్జెట్తో కన్స్ట్రక్ట్ చేశారంట MHRTC వాళ్ళు. ఇది వచ్చేసి పాత స్టేషన్. కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇటు చూడొచ్చు, బస్ స్టాండ్లో బస్సు వస్తుంది. మహారాష్ట్ర బస్ ఇది. పాత బస్ స్టాండ్ ఎలా ఉండదో చూడండి ఒకసారి. ఇదేమో ఇన్సైడ్ బస్ స్టాండ్ వ్యూ. ఇది ఇలా సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉండేది ఒక టైంలో, ఓల్డ్ సిస్టంలో. ఇప్పుడు మొత్తం ఈ కొత్త బిల్డింగ్ అనేది సర్క్యులర్ షేప్లో కట్టారు. టాప్ వ్యూ కెన్ చూసుకుంటే ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దామా సరే. అంత సిట్టింగ్ అరేంజ్మెంట్ చూడొచ్చు. కాంక్రీట్ బ్లాక్స్తో అప్పట్లో ఏర్పాటు చేశారు సిట్టింగ్ అరేంజ్మెంట్ అంతా. ఇక్కడ పాత ఓల్డ్ బోర్డ్ సిస్టమ్ చూడొచ్చు. నిజామాబాద్, బాసర్, బోధాన్, బడా పహాడ్ అంట, ఉపహార్ గువాన్ అంట. ఇది ఈ గ్రిల్స్ ఉన్నది. ఏందో ఇది తెలియదు మనకంతా. ఇక్కడ నోటీస్ బోర్డు ఉంది ఒకటి. లోపల పక్క చూడొచ్చు అప్పట్లో వెంటిలేషన్ ఎలా వాడేవాళ్ళు పాత బస్ స్టేషన్స్లలో. ఏదో పాత జమానా మ్యాప్ లాగా ఉంది. ఇక్కడేమో ఎంక్వైరీ ఆఫీస్. ఇది ఎలా ఉండేదో చూడండి ఒకసారి. ఎంక్వైరీ ఆఫీస్, అప్పట్లో పాత ఎంక్వైరీ ఆఫీస్. పాత చైర్లు, టేబుల్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఇంకో బోర్డు చూడొచ్చు. ఇప్పుడు మనం ఇటు గ్రిల్ చూడొచ్చు అడ్డం. అటు కొత్త బస్ స్టాండ్ వైపు వెళ్దాం. ఇది బస్ స్టాండ్ ఎంట్రీ. ఇది ఎంత సీసీ రోడ్స్ వేశారు ఇక్కడ. ఈ పాత బస్ స్టాండ్ పక్కనే ఇది కొత్త బస్ స్టాండ్ రూట్ ఉంటుంది. ఎంట్రీ వే అనుకుంటా ఇది బ్యాక్ సైడ్ నుండి. ఇక్కడ ర్యాంప్ ఇంకా స్టియర్ ప్రొవైడ్ చేశారు లోపలికి వెళ్ళడానికి. ఇదంతా విండోస్ ప్రొవైడ్ చేశారు. రూమ్స్ ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఇక్కడ రైట్ సైడ్లోనేమో షాప్స్ ప్రొవైడ్ చేశారు. ఏమో లోపల ఎంటర్ అయ్యే వ్యూ ఇది. ఇది ఎగ్జాక్ట్లీ స్టేషన్ బ్యాక్ సైడ్ వ్యూ అనుకోండి. ఆ పాత స్టేషన్ ఉంది కదా, అందువల్ల అక్కడికి రావాల్సి వచ్చింది మనం. అంతా స్టేషన్ ఇన్సైడ్ వ్యూ ఇదంతా. ఇక్కడ పెయింటింగ్ చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 బిలోలి అంట. నాందేడ్ ఛత్రపతి సంభాజీనగర్ అంట ప్లాట్ఫామ్ నెంబర్ 1లో. ఇక్కడ సెంటర్లో కనిపిస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అమరావతి
పండర్పూర్ సోగాం అంట. ఇక్కడ ఇది చూడొచ్చు, ప్లాట్ఫామ్ నెంబర్ 3 గంగా ఖేడ్ అంట, దోగ్లూరు నర్సీ అంట. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో హిందీలో మెన్షన్ చేశారంతా. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4 ధర్మాబాద్ అంట, గంజాగావ్ అంట, హునగుంద అంట. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 5 చీరాలి అంట, జారీకోట్ అంట, కిందనేమో రావ్ధానోర్ అంట. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 6 ఇది జాద్ అంట, బజార్ యాత్రనంట. ఓవరాల్ కుందల్వాడి బస్ స్టాండ్లో 6 ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేశారు. 6 ప్లాట్ఫామ్స్ 15 ప్లేస్లకు సంబంధించిన స్టాప్స్ని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. మన తెలంగాణ బార్డర్కించి ఈ ప్రాంతం చూసుకుంటే ఆల్మోస్ట్ 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. వేరే రూట్కి చూసుకుంటే ధర్మాబాద్ కాక. ఇక్కడ లోపల పక్క సిట్టింగ్ అరేంజ్మెంట్ చూడొచ్చు, అంత కొత్తగా ఏర్పాటు చేసిన సిట్టింగ్ అరేంజ్మెంట్. ఇటుపక్క 3 బెంచ్లను అరేంజ్ చేశారు. ఇక్కడ సెంటర్లో 3 బెంచ్లు, మళ్ళీ ఇటుపక్క 3 బెంచ్లు, అవతల 3 బెంచ్లు, ఇట్లా సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది అరేంజ్ చేశారు ఇక్కడ. లాంగ్లో ఓవరాల్ వ్యూ చూడండి ఒకసారి. ఇంకా ఇక్కడ ప్రతి పోర్షన్లోనే ఫ్యాన్ అరేంజ్ చేశారు, ఎలక్ట్రికల్ ఫ్యాన్స్ ఫర్ ప్యాసింజర్స్ అండ్ లైటింగ్స్ కూడా అరేంజ్ చేశారు. ఇది ఫస్ట్ టైం అన్నమాట మనం మహారాష్ట్రలోని బస్ స్టాండ్ని కవర్ చేస్తుంది. ఎప్పుడు ఏ బస్ స్టాండ్కి సంబంధించిన వీడియో అనేది కవర్ చేయలేము మనం ఇప్పటివరకు. ఇక్కడ స్టేషన్ లోపల రైట్ సైడ్లో రూమ్స్ అరేంజ్ చేశారు స్టాఫ్ కోసం. మళ్ళీ ఇటు లెఫ్ట్ సైడ్లో కూడా రూమ్స్ అరేంజ్ చేశారు. ఇక్కడ షట్టర్ని అరేంజ్ చేశారు లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ చూడవచ్చు సర్కులర్ పోర్షన్ని అరేంజ్ చేశారు. ఇక్కడ కార్నర్లో పాత బస్ స్టాండ్ వైపు ఇక్కడ మనం స్టార్టింగ్లో నడుచుకుంటూ వచ్చాం కదా, ఈ ఏరియా అనేది. నేను ఒకటి ఏం గమనించినానంటే, ఇక్కడ ఈ బార్డర్ ఏరియాలో కూడా మహారాష్ట్ర ఏరియాలో తెలుగు మాట్లాడుతున్నారు చాలామంది. ఇక్కడ లాంగ్లో మనోడు పని చేస్తున్నాడు, అతని మన సైట్లో కాంట్రాక్టర్ ఉండకప్పట్లో వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వాళ్ళ ఇంటి ఎదురుగానే ఈ బస్ స్టాండ్ ఉంది. అటు లాంగ్లో కనిపిస్తుంది వాళ్ళ ఇల్లు అది. అటువైపు లాంగ్లో చూడొచ్చు మహారాష్ట్రకు సంబంధించిన బస్ వెళ్తుంది. బస్ వెళ్తుంది కదా, అది వచ్చేసి ఎంట్రీ వే అప్కమింగ్ డేస్లో. ఇదేమో ఎగ్జిట్ వే ఉండబోతుంది ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ for more updates. Have a nice day.